హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో 3 స్టెప్స్లో కొబ్బరి లడ్డు ఈజీగా 10 మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా కొబ్బరి కోసం కొబ్బరికాయ నుండి కొబ్బరిని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసిన తర్వాత నీట్గా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి మరీ లేతగా ఉన్న పనికిరాదండి, మరీ ఎండుగా ఉన్న కొబ్బరి పనికిరాదండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఉంటే లడ్డూకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బెల్లంని తురుముకుందాం. 4 కప్పులు కొబ్బరి అయిందండి, నాకు 2 కప్పులు బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు కొబ్బరిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇది ఎక్కువగా మెత్తగా పేస్ట్ లాగా చేయకూడదండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుని మనం మిక్సీ జార్ని ఆపుకుంటూ కొబ్బరిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ నలిగిన కొబ్బరిని తీసేసి ఇంకో రౌండ్ వేసుకుందాం. లాస్ట్ రౌండ్లో మనం 5 యాలకులు కూడా వేసుకొని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. నాకు మిక్సీ పట్టిన తర్వాత ఈ గిన్నె అయిందండి. ఇప్పుడు ఈ గిన్నెకి సగానికి బెల్లం తీసుకుంటున్నాను. ముందుగా కడాయి వేడి చేసి ఈ కొబ్బరిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. దీనిలో ఉన్న పచ్చి వాసన పోయి చెమ్మంతా ఆరిపోయి ఇలా పొడి పొడిగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకొని ఇదే కడాయిలో బెల్లం వేసి కొంచెం అన్ని నీళ్లు వేసి కరిగించుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత పాకం పట్టుకోవాలి. పాకం లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసి కొబ్బరి ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉండ చుట్టడానికి రావాలి, అలా వచ్చేంత వరకు మనం దగ్గరగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది 10 to 15 మినిట్స్ పడుతుంది. లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇది దగ్గరగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక 15 నిమిషాలు చల్లారనివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనకి నచ్చిన సైజులో కొబ్బరి లడ్డు చుట్టుకోవటమేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, సింపుల్గా 3 స్టెప్స్లో చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే ఇవి కనీసం నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.